అప్పుడు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలనుకో నెంబర్ 2. నెంబర్ 3 తన నియోజకవర్గంలో ఆ ఓటు ఉందా లేదా, అది ఆ కాన్సెప్ట్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చోట్ల కూడా జనాలకు ఆ సింబల్ వెళ్ళడానికి సైకిలు, కమలము, గాజు గ్లాస్, ఈ 3 సింబల్స్ చూడండి, ఏది ఉంటే దానికి వేసేయండి అని చెప్తారు. దేనికి వేసినా ఒకటే. ఈ మూడిట్లో ఎందుకంటే ఇది ఉన్న చోట అది ఉండదు, అది ఉన్న చోట ఇది ఉండదు. కాబట్టి ఈ 3 గుర్తులు ఏది కనబడితే ఓటేసేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ లేదు కాబట్టి. ఇప్పుడు ఆ రూట్లో వీళ్ళకి కొంత మైనస్. కాకపోతే ఈ గుర్తుల గోళ ఎవరి దగ్గర ఉంటది, బేసిక్ కొంచెం అన్ఎడ్యుకేటెడ్, లేదంటే అన్ఎడ్యుకేటెడ్ నుంచి జనసేనకు ఉన్న ఫాలోయింగ్ తక్కువ నాకు తెలిసి. అవునా? అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఈ లేబర్ మాస్ ఓట్ బ్యాంక్ అన్ఎడ్యుకేటెడ్ అంటే ఇతని మాస్ ఓటర్ అంతా కూడా పిల్లకాయలు, స్టూడెంట్స్, ఆ బ్యాచ్ యూత్, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు మరి అంత చదువు రాని అజ్ఞానులు ఏం కాదు. కాకపోతే 10th క్లాసులు కంప్లీట్ చేయక ఏదైనా వేరే పనులు చేసుకుంటున్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉండొచ్చేమో కానీ, మరీ చదువు ఏమి రాకుండా పొలం పనులు చేసుకుంటున్న వాళ్ళు, కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు జనసేనకి తక్కువే ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానించవచ్చు కానీ పార్టీగా జనసేనకి అంత పెద్ద ఇది ఉండదు ఆ సర్కిల్స్ లో. కాబట్టి వాళ్ళ